మీరు డావోస్ ఈవెంట్ కి ఎందుకు వెళ్ళలేదు? ఎవరన్నా మిమ్మల్ని రానివ్వకుండా ఆపారా? నిజంగా ఆపుంటే మనల్ని డావోస్ ఈవెంట్కి ఎందుకు వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫారెస్ట్ సీతక్క లాగా, బట్టి విక్రమార్క గారు లాగా ఒక చీఫ్ మినిస్టర్ లేనప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉండి గవర్నెన్స్ అంతా చూసుకోవాలా. మీ పేటీఎంలు ప్రతి దాంట్లో దూరిపోతారు. వీళ్ళు ఎందుకు రాలే, వాళ్ళు ఎందుకు రాలే, మీకెందుకు? కోట్లు, ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ గానీ ఎంఓయూస్ గానీ సైన్ చేసుకొచ్చాము అని చెప్పకుండా మేము బిల్ గేట్స్ గారితో కలిపి ఒక ఏఐ యూనివర్సిటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. థామస్ కరియన్ గూగుల్ క్లౌడ్ సిఇఓ గారితో కలిపి ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంట్రల్ యూనిట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో తెస్తున్నారు. అంతేకాకుండా పెట్రోకెమికల్ ఆపర్చునిటీస్ కొన్ని అట్లీస్ట్ 4 lakhs crores పెట్రోకెమికల్ ఆపర్చునిటీస్, గ్రీన్ ఎనర్జీ, అమోనియా, ఇట్లాంటి 100 ఎస్టాబ్లిష్మెంట్స్ రానున్న ఇయర్స్లో మీకు అంతా కనిపిస్తుంది. మీకు చెప్పి వేస్ట్. ఇవన్నీ మీరు తెచ్చిన ఒక కంపెనీ ఏంటంటే భారతీయ సిమెంట్స్, ఇక సండూరు గిండూరు, అంతకుమించి మన వీకిరా మీరు 5 ఏళ్ళ